మేడం ఇంకా ఏమైనా కావాలా మేడం? ఇంకేం వద్దు చాలు. సరే మేడం, బిల్ తీసుకొని వచ్చేదా? నా దగ్గర బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. ఎందుకు మేడం అబద్ధాలు ఆడతారు? నేను రిచ్గా కనిపించొచ్చేమో కానీ నిజంగా నా దగ్గర డబ్బులు లేవు. మరి ముందే చెప్పొచ్చు కదా మేడం, ఆర్డర్ అంతా అయిపోయినాక డబ్బులు లేవు అంటున్నారు. అంటే నేను చాలా ఆకలితో ఉన్నాను, అందుకే తినేసినాను. మేడం ఇప్పుడు మీరు బిల్ కట్టుకోకుండా నా శాలరీలో నుంచి కట్ చేస్తారు మేడం. సరే అయితే ఏదైనా టేబుల్ క్లీన్ చేసేదో లోపల సామాన్లతో మీదో ఏదో ఒక పని ఇవ్వండి, చేస్తాను. కానీ మేడం మీరు అవన్నీ చేయలేరులేండి మేడం, మీరు చూసే చాలా రిచ్ గా కనిపిస్తున్నారు. అవును, ఒకప్పుడు నేను చాలా రిచ్, కానీ ఇప్పుడు కంపెనీ లాస్ అయిపోయింది. బ్యాంక్ వాళ్ళు మొత్తం జప్తు చేశారు. ఉండడానికి ఇల్లు లేదు, కారు లేదు, అంతా లాస్ అయిపోయింది. సరే అవన్నీ వదిలేసేయండి, చెప్పండి ఏం పని చేయాలి? అయ్యో మేడం మీరు అలాంటి పనులు చేయకండి, నా శాలరీలో నుంచి నేను బిల్ కట్టేస్తానండి. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, నాకు ఇంకొక సహాయం కూడా చేస్తావా? ఏంటి మేడం అది? నా దగ్గర ఇంటికి పోవడానికి కూడా డబ్బులు లేవు, ఆటోకి ఏమైనా డబ్బులు ఇస్తావా? సరే ఉండండి మేడం, ఫోన్ పే చేస్తా, ఫోన్ నెంబర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంతకీ నీకు నెల సంపాదన ఎంత? నాకు నెలకి 12,000 వస్తుంది మేడం. అంటే ఒక రోజు సంపాదన అంతా నాకు వేసేస్తావా? మీరు ఇబ్బందిలో ఉన్నారు కదా మేడం, అందుకని. గ్రేట్, నీ ఒక్కరోజు సంపాదన నాకు వేసినావు కదా, నా ఒక్కరోజు సంపాదన ఇప్పుడు నీకు వేస్తున్నా. అదేంటి మేడం మీ దగ్గర డబ్బులు లేవన్నారు కదా? ఓ అదా, నేను ఊరికే అన్నాను, మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలిందో లేదో అని టెస్ట్ చేయడానికి. కానీ నీ చాలా మంచి మనసు, నీలాంటి వాళ్ళు ఇంకా ఈ కాలంలో ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేయమని. సహాయం చేయడంలోనే మానవత్వం ఉంది కదా మేడం. వెరీ గుడ్, మీ అమ్మ నిన్ను చాలా మంచి విలువలతో పెంచింది. కానీ మేడం నేను ఇచ్చిన దానికంటే మీరు చాలా ఎక్కువ వేసినారు. ఎన్నికి వేస్తున్నా మేడం మీకు? నాకేం వెనకేయకు, నీ ఒక్కరోజు శాలరీ నాకేసావు కదా, మరి నా ఒక్కరోజు శాలరీ నువ్వు తీసుకోవాల్సిందే. నాకు వద్దు మేడం, నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని మిగతాది నీకే ఇచ్చేస్తా. వెయిట్, మీ హోటల్లో టిప్స్ ఇస్తారు కదా? ఇస్తారు మేడం. మరి నేను టిప్పుగా ఇచ్చాను అనుకో, ఆ డబ్బులు నువ్వు దేనికన్నా కానీ మంచి కార్యానికి వాడుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురయ్యింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి.